మన ముఖ్య అతిథులు రామన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, రాంబాబన్న, మారన్న, రూప్ సింగ్ అన్న అనేక విషయాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. సమయం రీత్యా మనము గత గవర్నమెంటు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు సఫాయి కార్మిక సలాం అని మున్సిపల్ కార్మికుల నుంచి సింగరేణి వరకు, అవుట్సోర్సింగ్ కార్మికుల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు కంటికి రెప్పల కడుపులో పెట్టుకొని అందరికీ ఆ ప్రభుత్వమే పెద్దగా ప్రభుత్వం మొత్తం కూడా కార్మిక పక్షపాతిగా, కార్మిక శ్రేయోభిలాషిగా కొనసాగినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో మీరందరూ అనుభవిస్తున్నాం. రాంబాబన్న కూడా చెప్పిండు. ఈ సందర్భంగా రామన్న గారికి ఒక విజ్ఞప్తి అన్న, ఇక్కడ 60-70 యూనియన్లకు సంబంధించినటువంటి లీడర్షిప్ ఆఫీస్ బేరర్స్ యూనియన్ లీడర్సే ఉన్నారు. వీళ్ళందరికీ సమస్యల గురించి మీ దృష్టికి ఇంతకుముందే తీసుకొచ్చినాం. కానీ తెలంగాణ భవన్ వేదికగా మీడియా సాక్షిగా, మా అందరి సాక్షిగా మే 1 రోజు, మేడే రోజు మీరు మాకు ఒక భరోసా ఇచ్చిండ్రు. ఈ గవర్నమెంట్ చేయది, మేము అప్పుడు కొన్ని సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చినాం. ఏదో చేస్తారనుకుంటే చేస్తలే అంటే ఈ ప్రభుత్వం చేయది, మీ కండగా నేనుంటా, మీరు పోరాడండి, పోరాడి సాధిద్దాం అని చెప్పేసి మీరే ఆ రోజు మాకు మాట ఇచ్చిండ్రు. అదే పద్ధతుల్లో మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా బీఆర్టీ యూనియన్కు నాయకత్వానికి అండదండలుగా నిలబడ్డారు. అందుకు శిరసు వంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దానికి ప్రత్యేక ఎగ్జాంపుల్ మొన్న ఆశాలకు సంబంధించినటువంటిది, మనం చలో హైదరాబాద్ ప్రోగ్రాం పెడితే అక్కడ పోలీసు వాళ్ళు ఏసీపీ, సిఐ మా అందరి మీద కేసులు పెట్టి 200-300 మందిని లోపలేసారు. వెంటనే రామన్న ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వాన్ని హస్తదిగ్బంధనం చేసిండు. ఒకవైపు తెలంగాణ భవన్లో సబితా ఇంద్రారెడ్డి గారు, మన పల్లా రాజేశ్వర రెడ్డి గారు వీళ్ళందరితో ప్రెస్ మీట్ పెట్టించి ఒక టీమును అక్కడికి, మాజీ మంత్రులను అక్కడికి పంపించి అక్కడ కార్తిక్ రెడ్డి గారిని మమ్మల్ని తీసుకెళ్లి కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ చేసి ఆడు ఇళ్లను మమ్మల్ని అందరినీ 200 మందిని లోపలేస్తే వెంటనే మా దానకన్నాచారన్న వాళ్ళందరూ 200 మందికి భోజనాలు తీసుకురావడం జరిగింది. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మమ్మల్ని లోపలేసి అరెస్ట్ చేసి 2-3 రోజులు లోపలేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని వెంటనే రామన్నకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. 1 గంట సేపట్ల మన లీగల్ టీము, అడ్వకేట్స్ బృందం 10 మంది అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చిండ్రు. ఇంకొక 10 మంది హైకోర్టు దగ్గర ఉన్నారు. రామన్న చెప్పిన 1 అవర్లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తే బెయిల్ తీసుకోవడానికి అక్కడ హైకోర్టు దగ్గర ఒక 10 మంది, మా దగ్గరకు ఒక 10 మంది వచ్చారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, పార్టీ మన రామన్న మనకు ఎంత అండదండలుగా ఉన్నాడు. మనం ఎవరం భయపడవలసినటువంటి అవసరం లేదు. ఆశాలు కానీ, ఆర్పీలు కానీ ఆ రకమైనటువంటి పోరాటాలు చేయాలని చెప్పే సందేశం ఇవ్వడం జరిగింది. అంతెందుకు, లక్షల ఓట్లతోటి గెలిచిన, మెజార్టీతోటి గెలిచిన మనకున్న ఎమ్మెల్యేలను అందరినీ ఒక ఆటో కార్మికుల కోసం కాకి యూనిఫామ్ వేసి చల్లటి చలిలో 8 గంటలకే ఎమ్మెల్యేలను అందరినీ కాకి యూనిఫామ్ వేసి అసెంబ్లీకి ర్యాలీ తీసుకుపోయినటువంటి రామన్న మనకు అండగా ఉన్నాడు. కాబట్టి సమయం తక్కువ ఉంది కాబట్టి యూనియన్ మిత్రులందరికీ మనం రాబోయే రోజులలో భయపడవలసినటువంటి అవసరం లేదు. పోరాటాలతో సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. మన పార్టీ మనకు ఎల్లవేళలా అండగా ఉంటుంది, రామన్న అండగా ఉంటాడు. కాబట్టి ధైర్యంగా ముందుకు పోరాటాలు చేసి మన సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ. మనకు మరి రాజశేఖర రెడ్డి అన్న గారు ఎల్లవేళలా అనేక యూనియన్లకు అండదండలుగా ఉండి మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు.